హర్మూజ్ జలసంధి కాదు, ఇకపై ట్రంప్ జలసంధి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేనేదో తెలియక అనలేదు, తెలిసే అంటున్నాను అని కూడా అంటున్నారు ఆయన. అయితే దీని వెనక కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. హర్మూజ్ ను అమెరికా, ఇరాన్ కలిసి నిర్వహిస్తాయి అంటూ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు ఆయన. మరి నిజంగానే ఆ అవకాశం కనిపిస్తోందా? ఆ అవకాశాన్ని ఇరాన్ అసలు ఇవ్వబోతోందా? అసలు హర్మూజ్ ను అమెరికా స్వాధీనం చేసుకోగలుగుతుందా? ఇప్పుడు బాబల్ మాందెబ్ జలసంధిని కూడా మూసేస్తామని ఇరాన్ అసలు ఎందుకంటోంది? సో దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, ఫస్ట్ టాపిక్, ట్రంప్ చేస్తున్న ఏవైతే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో వీటిని ఎలా చూడాలి సార్? అంతకు ముందు కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అనంతరం ఇమీడియట్ గా ఇరాన్ అసలు ఎటువంటి చర్చలు కూడా జరగలేదు అంటూ ప్రకటించేసింది. సో ఈ స్టేట్మెంట్ ని పర్టికులర్లీ ఎలా చూడాలి సార్? సో క్యూబా ప్రెసిడెంట్ గా మార్కో రుబియో ఉంటాడు అన్నాడు. సుప్రీం లీడర్ గా ఇరాన్ సుప్రీం లీడర్ గా తనను ఉండమని ఇరాన్ వాళ్ళు అడుగుతున్నారన్నాడు. అది సుప్రీం లీడర్ అంటే అది రిలీజియస్ లీడర్, అంటే ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అయిన డొనాల్డ్ ట్రంప్ షియా ఇస్లాం కు నాయకుడు అవుతాడట. అదేమన్నా లాజిక్ ఉందా ఏమన్నా? సో ఇలా ప్రపంచానికి మొత్తానికి నేనే అధినేత అని ట్రంప్ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏకంగా మీకు ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని స్టేట్ ఆఫ్ ట్రంప్ జలసంధి అని పిలుస్తున్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చుకుంటున్నా అని ప్రకటించాడు. అప్పుడు మెక్సికో ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అందాం, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నది ఆమె. సో ఇలా ట్రంప్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. గ్రీన్లాండ్ ను అమెరికాలో కలుపుకుంటానన్నాడు. సో దట్స్ హౌ ద ట్రంప్ బిహేవ్. కానీ ట్రంప్ దాని పేరు మార్చుకున్నంత మాత్రాన, దానికి అమెరికా ఇరాన్లు కలిసి నిర్వహిస్తాయని ప్రకటించుకున్నంత మాత్రాన స్టేట్ ఆఫ్ హర్మూజ్ యొక్క ఫిజికల్ స్టేటస్ మారదు కదా. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఎక్కడుంది? అది ఇరాన్ కు ఒమన్ కు మధ్య ఉన్న స్ట్రెచ్ ఆఫ్ నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్. సో అమెరికాకి ఏ సంబంధం, ట్రంప్కి ఏ సంబంధం? సో అమెజాన్ నది, అమెరికాలో మిసిసిపి నది ఉంది. ఆ మిసిసిపి నదిని నేను ఇరాన్ నదిగా మారుస్తా, టెహరాన్ రివర్ అనిగా మారుస్తా ఒప్పుకుంటాను. సో లాజిక్ లేని మాట్లాడింది. ఇక స్టేట్ ఆఫ్ హర్మూజ్ ని ఇరాన్ బ్లాక్ చేసి ఇప్పటికీ 1 month అయిపోయింది. మరి ఇప్పటి వరకు రియల్లీ 1 month, వార్ మొదలై 1 month అయింది. ఆల్మోస్ట్ వార్ మొదలైన కొంతకాలానికే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ మూసి, ఇప్పటి వరకు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను మూసివేయడం వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లై అంతరాయం ఏర్పడి భారీగా గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయి. ఇంతవరకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా బలప్రయోగం, యూజ్ ఆఫ్ ఫోర్స్ ఉపయోగించి అమెరికా ఒక్క షిప్ నన్న బయటికి తీసిందా? ఇంతవరకు తీయలే కదా. ఇప్పటికీ అమెరికా దాని మిత్ర దేశాల షిప్స్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పాస్ కావడం లేదు. ఏమైనా ఇరాన్ అనుమతించిన చైనా, ఇండియా, పాకిస్తాన్ లాంటి ఫ్రెండ్లీ నేషన్స్, అంటే ఇరాన్ ఫ్రెండ్లీగా భావించే నేషన్స్ షిప్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. ట్రంప్ విచిత్రంగా క్లెయిమ్ చేశాడు కూడా, మా ఈ 10 ships ను ఇరాన్ గుడ్ విల్ జెస్టర్ గా ఎలో చేసిందని. ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, పాకిస్తాన్ ఫ్లాగ్ తో బయటకు వచ్చి అమెరికా కోసం పనిచేస్తాయి, దాంతో ఇరాన్ పాకిస్తాన్ కూడా అనుమానిస్తోంది అని కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల ఈవెన్ టుడే 1 month అయినా స్టేట్ ఆఫ్ హర్మూజ్ ను కనీసం ఇరాన్ బ్లాకేడ్ ను కూడా ట్రంప్ తొలగించలేకపోయాడు. ఆఖరికి తన ఒక్కంతో చేత కాదని నాటో దేశాలను పిలిపించాడు. జపాన్, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు మీరు కూడా మాతో చేరండి అని. సో నాటో దేశాలు తిరస్కరించాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ హెల్ప్లెస్ కండిషన్ చూడండి, మీరు కలిసి రండి అని నాటో దేశాలను అడుక్కున్నాడు. నాటో దేశాలు అంగీకరించలేదు. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? నేను స్టేట్ ఆఫ్ హర్మూజ్ క్యాప్చర్ చేసుకుంటా అని మాట్లాడుతున్నాడు. బట్ ఇది దాని కొరకు ఒక 10,000 బలగాలను మీకు ఇరాన్ వైపుగా పంపిస్తున్నాడు. దాంతో ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ నే కాదు, బాబల్ మండబ్ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటా, మేము ఆపేస్తామంటున్నాడు. బాబల్ మండబ్ ఏంటంటే రెడ్ సీ నుంచి, రెడ్ సీకున్న లింక్ అది. సో మండబ్ ఏంటంటే రెడ్ సీకున్న లింక్ అది.
సో ఇక్కడ ద్వారా నీకు గ్లోబల్ ట్రేడ్లోనే మీకు 12%, అంటే అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ రెడ్ సీలోని బాబెల్ మండప్ ద్వారా ప్రయాణం చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, హమాస్ పైన ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న సమయంలో హమాస్కు మద్దతుగా హూతీలు ఈ రెడ్ సీలోని బాబెల్ మండప్ను మూసేశారు. సో ఇప్పటికీ హూతీలు ప్రకటించున్నారు, మేము ఇరాన్కు మద్దతుగా మేము రంగంలో దిగుతాము అని. వాళ్ళు ఇప్పటి వరకు దిగలేదు. కారణం, అవసరం వచ్చినప్పుడు వారు మరింత సీరియస్ అయితే దిగుదామని ఆగారు. ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన అల్టిమేటం బాబెల్ మండప్ కూడా మూస్తాము అంటే తమ మిత్రులైనటువంటి హూతీల ద్వారా రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తామని. అదే జరిగితే ప్రపంచ ట్రేడే తలకిందులైపోతుంది. మీకు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అమెరికా మిలిటరీ అటాక్ చేస్తే ఇరాన్ చేసే రిటాలియేషన్ ఏంటి అంటే రెడ్ సీని క్లోజ్ చేయడం. సో అమెరికా కేవలం స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరే కాదు, రెడ్ సీలో కూడా పోరాడాల్సి ఉంటుంది. సో అందువల్ల యువతీలు కూడా రంగంలో దిగుతారు అని ఇరాన్ పాయింట్. అంటే ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్కు ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం కావాలి. దాంతోపాటు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను విడిపించాలి, ఫ్రీ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఇన్వేషన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సాధ్యమయ్యే పని కాదు, అక్కడున్న జాగ్రఫీ టోపోగ్రఫీ లాగా. మరి గ్రౌండ్ ఇన్వేషన్ అంటే ఇరాన్లోని ఐలాండ్స్ను క్యాప్చర్ చేసుకోవాలి. ముఖ్యంగా అబూ ముసా ఐలాండ్, లరక్ ఐలాండ్, ఇలా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ వెస్ట్రన్ ఎంట్రన్స్ దగ్గర ఉంది అబూ ముసా ఐలాండ్. లరక్ ఐలాండ్ కూడా మీకు లరక్ ఐలాండ్ను ఆధారంగా చేసుకొని ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ పైన ఒక కన్నేసి ఉండగలుగుతుంది. ఇలాంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఐలాండ్స్, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న దీవుల్ని అమెరికా క్యాప్చర్ చేయాలి. అందుకొరకే గ్రౌండ్ ఫోర్సెస్, అందుకే గ్రౌండ్ ఇన్వేషన్కు బలగాలు పంపిస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే రెడ్ సీని మూసేయడమే కాదు, మరింత భీకర యుద్ధానికి ఇరాన్ సిద్ధపడుతుంది. ఇరాన్ ప్రకటించింది కూడా ఇప్పటికి. ఇరాన్ స్పీకర్ ఒకవేళ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ పైన బల ప్రయోగం అమెరికా చేస్తే అమెరికా మిత్ర దేశాల పైన విచక్షణారహితమైన దాడులు ఉంటాయి, ఇండిస్క్రిమినేట్ అటాక్స్ ఉంటాయి అంటూ ఇరాన్ ప్రకటించింది. అంటే ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను వదులుకోదలుచుకోవాలి. ఇప్పుడే కాదు, యుద్ధం తర్వాత కూడా స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ పైన మా సావర్నిటీ ఉండాలి అని ఇరాన్ వాదిస్తోంది. ఇప్పుడు ఇరాన్ పెట్టిన 5 కండిషన్స్లో ట్రంప్ పెట్టిన 15 పాయింట్స్లో స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాకెట్ తొలగించాలని ఉంటే ఇరాన్ పెట్టిన 5 కండిషన్స్ వారాపటానికి స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ పైన ఫ్యూచర్లో కూడా మాదే సావర్నిటీ అని, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ కన్నా టోల్ ట్యాక్స్ వసూలు చేయాలి అని ఇరాన్ చూస్తుంది. సో అందువల్ల ఇక్కడ కనుక అమెరికా ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా ఇరాన్లోని స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ ఐలాండ్స్ క్యాప్చర్ చేయాలి. అదే జరిగితే ఈ ఐలాండ్స్లో పెద్ద ఎత్తున మిసైల్స్ను, డ్రోన్లను ఇరాన్ మోహరించి ఉంది. దాంతోపాటు ఈ ఏరియా మొత్తం సీ మైన్స్ పెట్టుంది, అంటే మందు పాత్రలను పెట్టుంది. ఇప్పుడు అమెరికా నౌకలు ఇక్కడికి వస్తే ఆ మందు పాత్రలను ఇరాన్ పేల్చవచ్చు. దాంతోపాటు స్పీడ్ బోట్స్ అంటారు, ఎక్స్ప్లోజివ్స్తో కలిగిన స్పీడ్ బోట్లను రెడీగా పెట్టుకుంది. అంటే చాలా తక్కువ ఖర్చుతో భారీ నష్టం చేయవచ్చని. ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్కి ఒక తీరం వైపుగా పర్వత శిఖరాలు ఉంటాయి, మౌంటైనస్ రేంజ్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఒక మనిషి తన భుజం మీద మోసుకెళ్ళగలిగేలాంటి వెపన్స్, మిసైల్స్ని కూడా, డ్రోన్లను కూడా ఈ వార్షిప్స్ పైన ప్రయోగించవచ్చు. అందువల్ల టోపోగ్రఫీ ఈ ఐలాండ్లలో టన్నెల్స్లో దాచింది ఇరాన్ మిసైల్స్, ఈ మౌంటైన్స్లో కూడా ఇరాన్ మిసైల్ దాచిపెట్టింది. సో అందువల్ల స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్లోకి అమెరికన్ వార్షిప్స్ ఎంటర్ అయితే అత్యంత భయంకరమైన యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా అధిగమించి అమెరికా గెలిస్తే అప్పుడు స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ స్ట్రేట్ ఆఫ్ ట్రంప్ అవుతుందేమో. యాజ్ ఆఫ్ నవ్ అయితే స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ దరిదాపుల్లోకి అమెరికా రావడం లేదు. మిత్ర దేశాల సహాయం కొన్న వాళ్ళు ఒప్పుకోలేదు. గ్రౌండ్ ఫోర్సెస్ను పంపిస్తున్న మళ్ళీ మార్కో రూబియో G7 ఫారిన్ మినిస్టర్ మీటింగ్ తర్వాత ఏమంటాడు, గ్రౌండ్ ఇన్వేషన్ అవసరమే ఉండకపోవచ్చు అని మాట్లాడాడు. సో అందువల్ల సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను అమెరికా క్యాప్చర్ చేసుకొని తాను వెనుజులా ఆయిల్ కంట్రోల్ చేసినట్టుగా
స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. అదే జరిగితే రెడ్ సీ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సో సార్ వార్